ఇది సరిపోదు, ఇంకేదో చేయాలి. చూడు, స్వీటీ, అటు చూడు. రేయ్, వెంకటేశ్వర్లు నీ స్పెట్స్ ఏమయ్యాయి? మొత్తం అన్ని మార్చేసే స్పెట్స్ గురించి అడుగుతావేంట్రా? చూడు, భలే ఉన్నాడు. ఆహా, ఫోన్ రింగ్ టోన్ కూడా మార్చాడు. మన వెంకటేశ్వర్లు చాలా హెడ్గా ఉంది. చాలా బాగా రెడీ అయ్యాడు కదా. అవునవును, భలే రెడీ అయ్యాడు. ఏదో సర్కస్కి వెళ్తున్నట్టు, ఏషియన్ పెయింట్స్ నెత్తి మీద పడ్డట్టు. ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? మరి ఇంకేంట్రా, నువ్వే అన్నావు కదా అమ్మాయికి ట్రెండింగ్గా ఉంటే నచ్చుతారని, అందుకే ఇలా. అలా అని ఇలా వస్తావా? నాకే ఎలా ఉందంటే తనకి ఎలా ఉంటుందో ఆలోచించు. అన్నా, ఇక్కడ ఆపేరా. ఇక్కడ ఎందుకు ఆపావు? అన్నా, ఎందుకు ఇక్కడ? ముందు సలూన్కి పదా. ఏం బాలేదా? బాలేదా? ఆ స్పెట్స్ ఏంటి, ఆ ఇయర్ రింగ్స్ ఏంటి, ఆ షర్ట్ ఏంటి, ఆ చినిగిపోయిన ప్యాంట్ ఏంటి, ఆ హెయిర్కి కలర్ ఏంటి? నీకైనా అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో? నువ్వు ఇది కాదు వెంకటేశ్వర్లు, నువ్వు ఇది కాదు. నువ్వు ఎవరిలానో ఉండాలని ట్రై చేస్తున్నావు వెంకటేశ్వర్ల కన్నా నాకు ఎప్పుడూ ఒకేలా ఉండే వెంకటేశ్వర్లే కావాలి. నా భావ వెంకటేశ్వర్లు నాకు కావాలి. ఇదిగో మళ్ళీ చెప్తున్నా, నువ్వు నా కోసం ఏదేదో చేసేసి నువ్వు ఇబ్బంది పడ్డా నాకు ఇష్టం లేదు. నా గెస్ కరెక్టే. వీళ్ళిద్దరి మధ్య నిజంగానే ట్రాక్ నడుస్తుంది. రేపు ఆఫీస్లో చెప్పేయాలి. అదిగో వచ్చేసారు. అయినా కొంచెమైనా సిగ్గుండాలి కదరా, పెళ్ళయ్యాక వేరే వాడితో ఇలా తిరగడానికి. అయినా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందిరా పెళ్ళైన వాళ్ళతో ట్రాకులు నడపటం. తన్నే అంటున్నానని అర్థం ఏంటదంటావా? అర్థమైతే అవనైరా, మనం నిజమే కదా మాట్లాడుతున్నాం. అయినా వెంకటేశ్వర్లకైనా ఉండాలి కదా, పెళ్ళైనాక కూడా వేరే అమ్మాయిలతో అలా ఎలా ఉంటాడు?
క్యారెక్టర్లెస్ క్యాండిడేట్స్ గురించి ఇంతకు మించి ఎక్కువ మాట్లాడుకోవడం టైం వేస్ట్ రమ్య. వదిలే. ఎవరు క్యారెక్టర్ లెస్? పోనీలే అని ఊరుకుంటుంటే అప్పటి నుంచి చూస్తున్నా తనను కూడా అంటున్నారు. అయినా నాదే తప్పు. నేను ఆడిన ఒక్క అబద్ధం వల్ల ఒకరి క్యారెక్టర్ మీద నిందపడే సిచ్యువేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నా, I am Swati alias Sweetie, wife of Mr. Venkateshwarlu. మళ్ళీ చెప్తున్నా, I am Swati, wife of Mr. Venkateshwarlu, and I'm happy and I'm proud to say it. Hey sweetie, can I drop you? No, నేను వెళ్తాను. Okay. Sweetie, నువ్వు సింగిలే కదా? No, I'm committed. Oh, can I know who's that lucky guy? You will know in few days. సారీరా వెంకటేశ్వర్లు, తప్పుగా అర్థం చేసుకున్నాం. పర్లేదురా. సారీ వెంకటేశ్వర్లు. పర్లేదులేరా. సారీ వెంకటేశ్వర్లు. Sweetie, you have a good taste. డ్రెస్సింగ్లోనే కాదు, చూసింగ్ పార్ట్నర్లో కూడా. ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. యూ హ్యావ్ ఎ గుడ్ టేస్ట్. డ్రెస్సింగ్లోనే కాదు, చూసింగ్ పార్ట్నర్లో కూడా. I am Swati alias Sweetie, wife of Mr. Venkateshwarlu. నేను అస్సలు అనుకోలేదు తెలుసా, నువ్వు అందరి ముందు ఐమ్ వైఫ్ ఆఫ్ మిస్టర్ వెంకటేశ్వర్లు అంటావని. అన్నీ అనుకున్నట్టే అవుతే నీ బర్త్డే రోజే చెప్పేదాన్ని. యూ స్పాయిల్డ్ ఇట్. ఓ, నువ్వు ముందే చెప్పేదానివా? అయితే ఒక చిన్న యాడ్ ఆన్. ఐఎమ్ మిస్టర్ వెంకటేశ్వర్లు అండ్ ఐఎమ్ హస్బెండ్ ఆఫ్ మిసెస్ స్వాతి. నాకు ఒక చిన్న డౌట్, యూఆర్ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ మై వైఫా? హ్యాపీ అండ్ ప్రౌడ్ అంటే నిన్ను పెళ్లి చేసుకోక ముందు వరకు నా లైఫ్ ఒకలా ఉండేది. అంటే డిఫరెంట్ ఎమోషన్, డిఫరెంట్ ఫీలింగ్, డిఫరెంట్ మూమెంట్స్. బట్ అవన్నీ ఎప్పుడు దీని మీద డిపెండ్ అయ్యేది. బట్ ఇప్పుడు నా లైఫ్ ఒకలా ఉంది. ఎవ్రీ ఎమోషన్, ఎవ్రీ ఫీలింగ్, ఎవ్రీ మూమెంట్ ఈ రెండిటి మీద డిపెండ్ అయి ఉంది. అయితే నువ్వు నన్ను హస్బెండ్గా యాక్సెప్ట్ చేసినట్టేనా? అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చుగా. అన్ని మాటల్లోనే చెప్తే అర్థమవుతాయంటే నేనేం చేయగలను? కీపింగ్ ఎఫర్ట్స్ ఫర్ యూ ఈజ్ మై లవ్ లాంగ్వేజ్. లవ్ లాంగ్వేజా అంటే? అంత ఆలోచించకు. లవ్ లాంగ్వేజ్ అంటే హౌ వి ఎక్స్ప్రెస్ అవర్ లవ్ అని. కొంతమంది మాటలతో, కొంతమంది
గిఫ్ట్స్తో, ఇంకొంతమంది వాళ్ళ వాల్యుబుల్ టైంతో, ఇంకొంతమంది వాళ్ళ ఎఫర్ట్స్తో. చాలా సెల్ఫిష్ అయిన నేనే నీకోసం బొట్టు పెట్టుకున్నా, శారీ కట్టుకున్నా, నిన్ను బావా అని పిలిచా, నీకోసం యూట్యూబ్లో చూసి బిర్యానీ కూడా చేశా. ఇంతకన్నా నేను ఇంకా ఎలా చెప్పగలను? అయితే ఇప్పుడు ఏం జరిగినా నీ ఇష్టంతో జరిగినట్టేగా. అవును, ఎందుకలా అడిగావు? ఏం లేదు, అప్పుడు మీ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు విన్నాను ఏం జరిగినా నీ ఇష్టంతోనే జరగాలని. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను ఇంకేం జరిగినా నీ ఇష్టంతోనే జరగాలని. సో నీ ఇష్టంతోనే ఒప్పుకున్నావు కాబట్టి ఇష్టమే, బట్ ఐ స్టిల్ డోంట్ వాంట్ కిడ్స్. అదైతే క్లారిటీ ఉంది కదా. మళ్ళీ స్టార్ట్ చేసింది డింకు గోల. నేను పిల్లలు వద్దనుకోవడానికి డింక్ అన్న కాన్సెప్ట్ ఒక్కటే కాదు, ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటది? మా నాన్న. ఏంటి మామైనా? పెళ్ళైన కొన్ని ఇయర్స్కే ఒక వ్యక్తి కంప్లీట్గా ఫైనాన్షియల్గా లాస్ అయ్యి డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఎవరో రిలేటివ్ వచ్చి నువ్వు ముంబై వచ్చేసాయి, అక్కడ పనిస్తాము, పిల్లలకి చదువు చెప్పిస్తాము అంటే సొంత రోజులు పెట్టడం ఇష్టం లేక పిల్లల ఫ్యూచర్ బాగుంటుందన్న ఒక్క రీజన్తో తన 6 ఏళ్ల కూతుర్ని, ప్రెగ్నెంట్ వైఫ్ని తీసుకెళ్ళి చాలా అంటే చాలా బాగా చూసుకున్నాడు. ఎంత బాగా అంటే హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో అంటే మై డాడ్ ఈజ్ మై ఫేవరెట్ హీరో అని చెప్పే అంతలా. అలాంటి మా డాడీ ఒకరోజు ఏమైందండి అలా ఉన్నారు? నేను గత 15 సంవత్సరాలుగా ఇలాగే ఉన్నాను, మీకే కనపడనివ్వలేదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా ప్రపంచాన్ని మిస్ అవుతున్నాను. నాకు ఈ లైఫ్ వద్దు. పిల్లల స్టడీస్ కోసం నా హ్యాపీనెస్ని, నా ఫ్రెండ్స్ని, నా సెల్ఫ్ని కోల్పోయాను. అసలు పిల్లల్ని కనకపోయింటే బాగుంటుంది. మన లైఫ్ వేరేలా ఉండేది. నా వ్యక్తి తన వైఫ్తో చెప్తుంటే ఇవన్నీ వింటున్నా నాకు ఎలా ఉంటుందో తెలుసా? అంత కోపంలో చెప్పినా అవన్నీ నిజాలే కదా. అంటే నా హీరో నా కోసం తనని తానే కోల్పోయాడా? తన ప్రపంచాన్ని వదిలేసుకున్నాడా? వదిలేసుకున్న తర్వాత అంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడా అనిపించింది. ఆ రోజు డిసైడ్ అయ్యా, నా లైఫ్లో ఏం జరిగినా నన్ను నేను కోల్పోకూడదని, ఎలాంటి సాక్రిఫైస్లు చేయకూడదని. ఐ నో ఇట్ సౌండ్స్ హార్ష్, బట్ నేను మా నాన్నలా ఫ్యూచర్ అంతా రిగ్రెట్ అవ్వాలని అసలు అనుకోవట్లేదు. అందుకే నాకు పెళ్ళి, పిల్లలన్నా వద్దనుకున్నా. ఎలాగో పెళ్ళిని అవాయిడ్ చేయలేకపోయాను, కానీ పిల్లల విషయంలో ఐ కాంట్ డూ ద సేమ్. సారీ, నీకు ఈ విషయం ముందే చెప్పలేదన్న రిగ్రెట్ నాలో ఉంది. బట్ అలా కాదని నేను ప్రొసీడ్ అయిపోతే నేను కూడా మా ఫాదర్ లాగే ఇంకా ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవుతానేమో అనిపిస్తుంది. మావా, మొత్తం లైఫ్ అంతా చూశాక లాస్ట్లో నువ్వేదో అంటే ఆ పిల్ల సీరియస్గా తీసుకోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదురా. కానీ నా ఓడ మాత్రం బాగా అర్థమైంది. నా మ్యారేజ్ లైఫ్కి నీ కూతురే హీరోయిన్, నీ కూతురే వెళ్ళను అనుకున్నాను, కానీ కాదు, నువ్వే అసలైన వెళ్ళను, నువ్వే. కానీ మధ్యలో అందరూ కలిపి నన్ను కమెడియన్ చేశారు కదరా. ఆ రోజు పెళ్లి చూపుల్లో నువ్వేమన్నావురా? పక్క రూమ్లో కూర్చొని మాట్లాడుకోండి బాబు, అక్కడ ఏసీ కూడా ఉంది, అక్కడ ఏసీ కూడా ఉంది, అక్కడ ఏసీ కూడా ఉంది. ఏసీ కూడా ఉందంటే నన్ను చల్లగా ఉంచాలనుకుంటున్నావేమో అనుకున్నా. నా జీవితం చల్లా చెదురు చేసి మొత్తానికి చెక్కేయాలని ప్లాన్ చేసావు అనమాట. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? చింటిగడికి కాల్ చేసి సలహా అడుగుదామా? వద్దులే, ఈడు కూడా నా లైఫ్ సైడ్ వెళ్ళినాయిగా. ఈడిచ్చిన సలహాలని సంకనాకించాడు. ఇంక నేనే ప్లాన్ చేయాలి. మన ప్లానింగ్కి దెబ్బకి డజన్ పిల్లలు కావాలనుకోవాలి. హే గూగుల్, పిల్లలు కావాలంటే ఎలా? పిల్లలు కనే ప్రాసెస్ కాదే, పిల్లలు కనడానికి ఒప్పించే ప్రాసెస్.
ఐడియా. వీకెండ్ కదా, మూవీ ప్లాన్ చేయొచ్చు. ఎలాంటి మూవీ అంటే చూడగానే పిల్లలు కావాలనిపించాలి. ఇదేం పడుకుని పోతుంది అప్పుడే? ఏ ఏ ఏ అప్పుడే పడుకుంటావేంటి అప్పుడే? సినిమా చూద్దాం. ఏం మూవీ? దానికే పెద్ద లిస్టే ఉంది. సిసింద్రి, డాడీ, లిటిల్ సోల్జర్స్, మనం, నాన్న, హాయ్ నాన్న, ఆకాశమంతా, ఖుషి. యా ఖుషి. క్లైమాక్స్లో 12 మంది పిల్లలతో భలే ఉంటుంది. డైరెక్ట్ క్లైమాక్స్ సీనే పెడదాం. ఏమంట? ఓయ్, సినిమా చూద్దామని పడుకుంటావేంటి? నువ్వు చెప్పే సినిమాలో అంత ఇంట్రెస్టింగ్గా లేవు. పో, నువ్వే ఒక మూవీ చెప్పు. నిద్ర లేపుతా నరుకుతా. ఆ? నిద్ర లేపుతా నరుకుతా, అదే సినిమా. వద్దులే, అర్థమైంది. నువ్వు పడుకో. నీ ఖుషి సినిమా చూసే అంత అదృష్టం లేదు. ఇంకా క్లైమాక్స్ ఇంత ఏం పని ఉందిలే. బ్లాక్ సారీ బ్లాక్ బస్టర్ నడుముతో చిల్లైతా నేను. ఏం రీల్ సెండ్ చేసావు? నువ్వే చూడు. బాగుంది కదా? యా క్యూట్. క్యూట్ క్యూట్. ఇదిగో ఈ రీల్ చూడు. డైపర్ బాగుంది కదా? డైపర్. ఈ పాల పేపర్ చూసావు? పాల పేపర్. ఇది చూడు. సిగ్గుబిల్ల. సిగ్గుబిల్ల బాగుంది కదా? సిగ్గుబిల్ల. ఇది చూడు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? పిల్లలు కావాల్సి వీటి. నాకొద్దు. అదేంటి ఇప్పుడేగా క్యూట్ ఉందన్నావు? క్యూట్ ఉంది అన్నంత మాత్రాన ఆ పిల్లలతో నేనేగాల? నాకొద్దు. ఈ పిల్లలు అవని నా వల్ల కాదు. అలా వెళ్ళిపోతున్నావేంటి? పిల్లలంటే నేను పారిపోతా. వాళ్ళు ఎంత బాగుంటారో తెలుసా? వాళ్ళు బుజ్జి బుజ్జి చేతులు ఎంత ముద్దొస్తాయో తెలుసా? అదే చేత్తో గోడ మీద పిచ్చి పిచ్చి గీతలు గీస్తే ఎంత మండుతుందో తెలుసా? ఫెస్టివల్కి వాళ్ళ ఇంట్లో తిరిగితే చాలా కలగా ఉంటుంది. అదే ఫెస్టివల్లో వాళ్ళు ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇవన్నీ చూసుకోవడానికి కేర్ టేకర్లు ఉంటారు. డైపర్లు టాయ్స్లు కొనడానికి డబ్బులు సరిపోవు, నువ్వు ఏకంగా కేర్ టేకర్. ఇలాంటి విషయాలు డబ్బుల కోసం ఎవరైనా ఆలోచిస్తారా? లవ్ షుడెంట్ హ్యావ్ ద ప్రైస్. ఈ మాటలన్నీ శాలరీ పడినప్పుడు బానే ఉంటాయి, మంత్ ఎండ్కే మంట మంటగా ఉంటాయి. మరి మన లెగసీ ఎవరు క్యారీ చేస్తారు? లాండ్రీ క్యారీ చేయడమే రాదు, ఇంకా లెగసీ అంట. సరే అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. పేరెంటల్ ట్రైల్స్ కోసం మనం కుక్కను తెచ్చుకుందామా? కుక్క కాదు కదా, కాక్రోచ్ ని కూడా పెంచలేను. అరే నన్ను నేనే చూసుకోలేను, ఇంకా వేరే వాళ్ళు ఎలా చూసుకుంటా? సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఓ పని చేయి. ఓకే అర్థమైంది, నేను వెళ్తా. ఇంకా ప్లానింగ్ లేవు, అటాకింగ్ లే అని అనుకుంటున్నప్పుడు ఒకడొచ్చాడు. రావడంతోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. వద్దన్నా ఎవరినో బేబీని ఎందుకు తీసుకొచ్చావు? ఎవరో బేబీ కాదు, సమీర్ అక్కల అబ్బాయి. సమీర్ అక్క? నాకు అక్క మీ వదిన. అదే చిన్నప్పుడు జీడ్లుగా ఉంటే జీడ్లు, పీచు మిఠాయిగా ఉంటే పీచు మిఠాయి అంటూ అడిగేదానివిగా. అదే మన మంగమత్తాల కూతురు కొడుకు. అదంతా కాదు, ఇప్పుడు నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అది చెప్పు. అంటే 1 వీక్ వాళ్ళేదో టెంపుల్కి వెళ్తున్నారంట. సో ఈ రష్లో ఎక్కడో ఉంచడం సేఫ్ కాదని చెప్పి మన దగ్గర వదిలేరు. అంటే ఏంటి ఇప్పుడు ఈ 1 వీక్ మనతోనే ఉంటాడా? ఇంపాసిబుల్. అయితే మీ పేరెంట్స్కి వెళ్ళి చెప్పు. మా ఇంట్లో వాళ్ళకి దేనికి? ఎందుకంటే సమీర్ అక్కకి ఇక్కడ ఉంచమని ఐడియా ఇచ్చింది మీ పేరెంట్స్ కదా. 1 వీక్ మస్ట్ అని చూడ్డా? మస్ట్. పక్కాగానా? తప్పదుగా. కుక్క కాదు కదా, కాక్రోచ్ ని కూడా పెంచలేను.